ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి అయితే గుడ్ న్యూస్ అండి. కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకుందన్నమాట అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఆధార్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన గమనికండి. ఆధార్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఏడాది మార్చితో 14తో ముగియనుంది. అయితే ఈ తేదీలో ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్ కార్డు ప్రతినిధులు అయితే కోరుతున్నారు. 2023 డిసెంబర్లో 3 నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్డేట్ మార్చి 14, 2024 ముగినుంది. ఇక గడువు గతంలో చాలా సార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత గడువు పొడిగిస్తూ లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది. ఇక ఉచిత ఆధార్ అప్డేట్ సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, దాంతోపాటు ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా మార్చుకోబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఫోటోలు కూడా సరిగా లేకపోవడంతో కొంతమంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చేటప్పుడు కూడా ఇవి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వారు ఎవరైనా ఉంటే సరే చేసుకోవచ్చు. ఈ వివరాలను ఆధార్ ఫ్రీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, బయోమెట్రిక్ ఇప్పటి వరకు వీటన్నిటిని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత 14 తర్వాత మరి ముఖ్యంగా ఈ ఏ రకంగా ఆధార్ కార్డును నమోదు చేస్తారు, మరి సెంటర్కి సంబంధించి వెళ్ళి ఆధార్ కార్డు అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించి ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నా ఒక పూర్తిగా మొత్తానికైతే మ్యారేజ్ అయిన వారు సపరేట్ అవుతారు. కాబట్టి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు చాలా మందికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఆధార్ కార్డు సంబంధించి ప్రామాణికం కాబట్టి ఎలాంటి పొరపాట్లు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అయితే సరి చేసుకోవచ్చు ఇక ఫ్రీగానే. తర్వాత మార్చి 14 తర్వాత మాత్రం ఏదైతే అమౌంట్ అయితే చెల్లించాల్సి అయితే ఉంది. అంటే నార్మల్ ఫీజు అయితే ఆధార్ అప్డేట్ కేంద్రంలో చెల్లించాల్సి అయితే ఉంటుంది. కానీ మార్చి తర్వాత అయితే ఎక్కువగా చెల్లించవచ్చు అని చెప్పేసి ఈ లోపే వాడుకున్నట్లయితే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. దీనిపైన కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.